నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమణి కనకదుర్గ గారున్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అమరావతి చూసుకుంటే రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. అయితే నిన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఓపెన్ చేశారు. అయితే ఇప్పుడు దాని పేరుని నాని గారు ఏమంటున్నారంటే దుర్మార్గంగా అందులో ఎమ్మెల్యేలు ఎవరుంటారసలు? మహా అయితే వాళ్ళ వాచ్‌మెన్‌లు, వాళ్ళ గన్‌మెన్‌లు ఉంటారు. అంతగా కాకపోతే అసాంఘిక కార్యకలాపాలకు మాత్రం వాడుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే యాక్చువల్‌గా ఉన్న 11 మంది కూడా అందులో ఉండాలి గదా! అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అయ్యే పనులు అంటే చేస్తున్నారన్నారా? 11 మంది ఎలా ఉంటారండి? ఇప్పుడు నెక్స్ట్ వీక్ వాళ్ళ మీద వేటు పడబోతోందిగా. ఓకే. అప్పటి మీకు వరకు ఇంకా ఐడియా రాలేదా? అందుకే పాపం ఏడుస్తున్నాడు. ఓకే. ఏవండీ ఆయన అలా అన్నాడంటేనే మా వాళ్ళు ఉండడానికి లేదు, వీళ్ళెలా ఉంటారని ఏడుస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఆ 11 మంది మీద వేటు పడుతుంది. వేటు పడితే మళ్ళా ఎన్నికలు కూడా రావచ్చు వాళ్ళకి. మీకు అది కూడా చెప్తున్నా. ఉప ఎన్నికలు. ఆ! వచ్చాయనుకోండి 11 కూడా ఎగిరిపోతాయి. ఓకే. అంటే ఎగిరిపోవచ్చు, మనకు తెలీదు. ప్రజలేం నిర్ణయిస్తారో. అంటే వీళ్ళు ఎలాగా అసెంబ్లీకి వెళ్ళటం లేదు, మళ్ళా ఉప ఎన్నికలు పెట్టించారు. ఇదో ఖర్చు కదా, ప్రజల సొమ్మే కదా. హ్మ్. అందుకని ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా పేర్ని నాని ఎందుకు ఏడుస్తున్నారు? మేము ఓకే. ఉండడానికి లేని చోట ఈ 164 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు? ఆయన భాష అది. ఓకే. నౌ యూ గాట్ ఇట్. సో అందుకని ఏమంటున్నాడు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి. అంటే ఏంటి పేర్ని నాని? ఇప్పుడు మీరంటే బియ్యం బొక్కారు కదా, హ్మ్. రేషన్ బియ్యం బొక్కేశాడు కదా. ఎలకలు తినేసినాయి అంట. ఎలకలు కదా, పందికొక్కులు తిన్నాయి. పందికొక్కులు. ఓకే. అంటే ఆయన బాగా పందికొక్కు ఎలా ఉంటుందో తెలుసు కదా. పందికొక్కులు అయితే బస్తాలు బస్తాలు బియ్యం తినేస్తాయి, ఓకే. ఎలకలు అయితే కొంచెమే తింటాయి. ఓకే. అందులో కూడా క్వాంటిటీ. ఆయనకు అనుభవం చాలా ఉంది. అందుకని ఆయన మాట్లాడటం ఏంటి? ఇంకొకటి కరెక్టే మీరు చెప్పేది, అసాంఘిక కార్యకలాపాలు చేయడంలో అటు కొడాలి నాని, అదేంటి కార్నివాల్ పెట్టించాడు కదా. పాపం ఆయన గుడివాడలో కార్నివాల్ పెట్టించి పాపం వాళ్ళకి అందుకే పేకాట గురించి బాగా తెలుసు. బ్రిడ్జ్ కోర్స్ అంటే పేకాట అనేది వాళ్ళకి అందుకే బాగా తెలుసు. అక్కడ పేకాటలాడి సో క్యాసినో ఆడించాడు కదా గుడివాడలో. అంటే గోవా అని ఏమంటారు దాన్ని బేస్ చేసుకుని అక్కడ అనుభవంతో ఇక్కడ పెట్టాడు. పెట్టి కోట్లు సంపాదించుకున్నాడు. బాగా పేకాటలాడించి అవన్నీ రకరకాలుగా ఆటలు ఉంటాయి కదా, డబ్బులు ఎలా దోచుకోవాలి అనే దానికి క్యాసినోలు బాగా పనిచేస్తాయి. అందుకని వాళ్ళకి పేకాట గురించి కూడా చాలా అనుభవం ఉంది. అందుకే మొన్న ఒక ఆయన నాకు పేకాట ఆడడం రాదు, అందుకే ఉద్యోగం రాలేదన్నాడు, ఉపాధ్యాయ ఉద్యోగం. అంటే ఆయన నిజంగా ఉపాధ్యాయుడు కాదని కదా, అంటే క్యాసినోలో ఆడి ఉంటాడు ఆ చెప్పినవాడు. ఓకే. నిజమైన ఉపాధ్యాయుడు ఏమంటాడు, నేను స్పోర్ట్స్ కోటాలో నాకు రాలేదు, ఎందుకంటే నేను స్పోర్ట్స్ ఆడలేదు కాబట్టి అని చెప్పాలి. హ్మ్. అందుకని మీరు ఎవరినైతే వాళ్ళు మాట్లాడిస్తున్నారో వాళ్ళని మీరు ఒక్కసారి తరిచి 2 సార్లు గట్టిగా మాట్లాడి అడగండి, ప్రశ్నలు అడగండి. వాళ్ళు తడబడి నిజాలు కక్కేస్తారు. ఓకే. తర్వాత ఇంకేమంటున్నాడు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండరు. మరి ఎవరు ఉంటారు? గన్మ్యాన్లే ఉంటారా? ఎమ్మెల్యేలు ఉంటేనే గన్మ్యాన్లు ఉంటారు. ఆ కామన్ సెన్స్ కూడా లేదు. సరే గార్డులు ఎలాగో ఉంటారు, మరి వాళ్ళ కాపలా కాయొద్దా? అందుకేనేనండి బుర్ర ఇక్కడ ఉండాలి గుజ్జు, ఇక్కడ మోకాల్లో ఉంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. వైసీపీ వాళ్ళకి సమస్య అదే. వాళ్ళకి తెలీదు, చెప్తే వినరు, అర్థం చేసుకోరు, కర్మ కదా. అవును మేడం. ఈయననే ఒకప్పుడు అమరావతిని కూడా వేశ్యల రాజధాని అని ఇలా ఎప్పటికప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోరంటారా? ఈయన మాట్లాడలేదు, ఒక జర్నలిస్ట్ మాట్లాడాడు పాపం. ఓకే. ఒక సీనియర్ జర్నలిస్ట్ షోలో, అంటే సీనియర్ చెప్పచ్చులండి, పేరేంది, కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, ఒక జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆయన షోలో అతను ఎవరు, చిరంజీవి అనుకుంటా ఆయన పేరు, ఆయన మాట్లాడాడు. అంటే వాళ్ళకి అనుభవాలు కదా. ఇప్పుడు వేశ్యల గురించి చెప్పగలిగారంటే మీకు వేశ్యల అనుభవం ఉంటుంటేనే కదా మాట్లాడతారు. అంతే. కానీ మహిళలను అలా మాట్లాడారంటే ఎంత తప్పు. అంటే మీ దృష్టిలో మహిళలందరూ వేశ్యలా? అలా అన్నావంటే మరి నీ కుటుంబ సభ్యులు కూడా వస్తారుగా. ఆ ఎదురుగుండా కూర్చున్న సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఫ్యామిలీ కూడా వస్తుంది కదా, మహిళలు వస్తారు కదా, నోరు అదుపులో ఉండాలి కదా. అంటే సంస్కారం నేర్పించాలి వీళ్ళకి, సమస్య అది. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, పేర్ని నాని గారికి ఇంకా పాపం మెదడు ఇక్కడి నుంచి పైకి రాలేదు. అందుకని నేను అలా మాట్లాడతారు, ఆ మాటలు మనం పట్టించుకోక్కర్లా. మీరేమో ఓ పక్క అమరావతిని ఇలా అభివృద్ధి చేశారా,
న్యూయార్క్ టైమ్స్ ఏమో అమరావతి అభివృద్ధి మీద ఒక పెద్ద కథనం రాసిందా. వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా చూసి 8 ఎకరాల్లో 5 టవర్సు, అందులో హైయెస్ట్ టవర్లో ముఖ్యమంత్రి ఆఫీసు, పైన హెలిప్యాడ్, 40% కన్స్ట్రక్షన్స్, 60% నీరు, పచ్చదనం. తర్వాత క్వాంటమ్ వ్యాలీ రాబోతోంది. క్వాంటమ్ వ్యాలీ మీద దృష్టి పెట్టారు. దానికోసం మీరు ఏమంటారు, కాలేజెస్, యూనివర్సిటీస్ని రప్పించారు. 85,000 మంది ఇంజనీర్లకి మీరు 2029 నాటికి ఉద్యోగ కల్పన చేయదలుచుకున్నారు క్వాంటమ్ వ్యాలీలో. మరి ఇవన్నీ చెప్తూ ఉంటే కడుపు మండిపోక ఏమవుతుంది. నిన్న పోనీ గమ్మునున్నారా చంద్రబాబు నాయుడు? నిన్న సీడ్ యాక్సిస్ రోడ్డు 2వ దశ పూర్తి చేసి అది ప్రారంభోత్సవం, స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం, తర్వాత ఇంకోటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలది టవర్స్ ప్రారంభోత్సవం. 3 ఒక్కసారి చేస్తే ఏడాకి ఏం చేస్తారు వాళ్ళు? ఏడిస్తే ఇంక పబ్లిక్లోకి వచ్చి ఎంతకొస్తే అంత అంటారా మేడం మాటలు? ఏమంటే ఇంక వాళ్ళకి సంస్కారం మీరు ఎక్కడి నుంచి నేర్పిస్తారు? ఇప్పుడు మీకు మీ పైన ఒక అధికారి ఉంటారండి అనుకుందాం. మీ అధికారి సవ్యంగా ఉంటేనే కదా మీరు ఉంటారు. అంతే. వాళ్ళ నాయకుడు అలా ఉన్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఇంతలాగా 3 ప్రారంభోత్సవాలు జరుగుతుంటే ఒక ఎమ్మెల్యే ఒక మహిళ బట్టలు చింపేసిన వాడు అరెస్ట్ అయితే, విరూపాక్షి అని, అతన్ని పరామర్శించడానికి వెళ్ళాడు అంటేనే అతని స్థాయి అర్థమవుతుందా? అసలు ఎంత సిగ్గుచేటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో బోర్డులు పెట్టారు మేడం, గో బ్యాక్ జగన్ అని. మంచిదేగా, ఇప్పుడు నష్టమేం లేదు. అవి చూసి సిగ్గురాదనుకోండి. కాకపోతే ఏంటంటే ఒక మహిళ గురించి అంత నీచంగా మాట్లాడాడు నిన్న, అది బాధపడాల్సిన అంశం. అంటే అలాంటి సంస్కారవంతుడి కింద పనిచేసే వాళ్ళు ఇలాగే ఉంటారుగా, ఇంత సంస్కారయుతంగా. మీకు అర్థమైంది కదా ఇప్పుడు. అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయక్కర్లే. ప్రజలకి తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో, ఏం చేస్తున్నారో. లేకపోతే కరువు గురించి మాట్లాడి, మరొకటి మాట్లాడి, బుర్ర వంకర ఉంటేనే కరువుల గురించి మాట్లాడతారు. అర్థమైందా? అర్థమైంది. అందుకని సీడ్ యాక్సిస్ రోడ్ కరువు ఎందుకు వచ్చిందో తెలుసుకో. కావాలంటే మేము విశదీకరించి చెప్తాం, అదేం పెద్ద విషయం కాదు. కానీ అనవసరం చెవిటివాడి ముందు శంఖం వదినట్టు నీకు చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. అందుకని నేను చెప్పొచ్చేది ఒకటేనండి. పేరుని నాని కాదు, రేపొద్దున కొడాలి నాని కాదు, లేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా మనం ఏం సీరియస్గా తీసుకోకర్లా. ఇంకా ఏడుస్తారు, కంగారే ఉంది. అప్పుడే పోలవరం సమీక్ష మళ్ళీ మొదలుపెట్టారా చంద్రబాబు నాయుడు. సో ఓ పక్క పోలవరం, ఇంకో పక్క అమరావతి, ఇంకో పక్క క్వాంటమ్ వ్యాలీ, ఓ పక్క వైజాగ్ డెవలప్మెంటు, రాయలసీమ డెవలప్మెంటు. మీరు కళ్ళు తెరిచి చూస్తే ఏమవుతుంది, ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోతారు వాళ్ళంతా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.